ఆప్కి అదాలత్లో మొహమ్మద్ అజారుద్దీన్ గారి మీదున్న ఆరోపణ, ఆయన గురించి కానీ ఆయనకి వ్యతిరేకంగా వచ్చే సమాచారం గురించి ఆయన ఏవీ మాట్లాడరు. అజార్ గారు, ఇప్పుడు పార్లమెంట్లో మీకు మాట్లాడడానికి ఎక్కువే అవకాశం ఉంటుంది. 9 సంవత్సరాలుగా మీ మీద చాలా రకాల ఆరోపణలున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ ఉంది, అండర్ వరల్డ్ లింక్ ఉంది. మీరు దాని గురించి అసలు ఎందుకని ఏమీ మాట్లాడరు? అది అంటే యాక్చువల్లీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నిందలనేవి నిజం కాదు. అంటే నాకు ఎగెనెస్ట్గా ఏ ఏజెన్సీ కూడా అలా చెయ్యలేదంట. సో అంటే దానికి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని చెప్తా. నా మీద కేసు లేనప్పుడు నేనెందుకు జవాబు ఇవ్వాలి? నేను బోర్డుకి ఎగెనెస్ట్గా కేసు వేశా, వాళ్ళు నన్ను బ్యాన్ చేశారు. సో నాకు ఎగెనెస్ట్గా ఏ కేసు లేదు, నన్ను బ్యాన్ చేశారు వాళ్ళు. కానీ క్రికెట్లో మిమ్మల్ని లైఫ్ టైం బ్యాన్ చేసినందుకు మీరు కేసు వేసి వాళ్ళని ఛాలెంజ్ చేశారు కదా, అది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. మీరు ఎందుకు ఛాలెంజ్ చేశారు, అసలు నిజంగా ఏం జరిగింది? బోర్డు తీసుకున్న డెసిషన్కి నా మీదున్న కేసుకి వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదు. అంటే నేచురల్ జస్టిస్ వాళ్ళు కూడా అసలు ఫాలో అవ్వలా, ఖచ్చితంగా అవ్వలేదు. నాకు అసలు అవకాశం ఇవ్వలేదు. నాకు వాళ్ళు ఒక లెటర్ పంపించారు, నువ్వు ఇన్నోసెంట్ అని ఒక ప్రూవ్ చేయి, దానికి బదులు చెప్పు అని పంపారు. సో నేను లెటర్ని రాసివ్వగలనా? కాబట్టి నేను ఎలా ప్రూవ్ చేయగలను? ప్రజలతో మాట్లాడలేనప్పుడు ఎలా ప్రూవ్ చేస్తా? సో నేనేమంటానంటే అప్పుడు జరిగిన ఎంక్వైరీ అది వన్ సైడ్ ఎంక్వైరీ అంట, నాకు తెలిసినంతవరకు. అంటే అందులో చాలా మంది అంటే ఆ కమిటీలో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇవాళ మేము కమర్ మోరా స్టేట్మెంట్ ని చూసాం, అందులో ఏముందంటే ఆయనకి వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఛార్జెస్ ఉన్నాయి, అది కరెక్ట్ కాదు, దానికి వ్యతిరేకించిన బ్యాన్ ని వెంటనే తీసేయాలన్నారు. వాళ్ళు రాసిన లెటర్ బోర్డుకు వెళ్ళింది. అది ఎంక్వైరీ టైంలో 3 ఉన్నారు. అందులో ఒకరు ముత్తయ్య, ఇంకా రామ్ ప్రసాద్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ ఒంట్లో బాలేక హాస్పిటల్లో ఉన్నారు. ఆయనే చెప్పారు ఈ విధంగా జరగకూడదు అని. అయితే ఆ టైంలో ఆయన అలా అసలు ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. అయితే ప్రారంభంలో కమల్ మురార్ ఒక లెటర్ రాశారు, నువ్వెందుకు అనవసరంగా కేసు వేసావు, నీ సైడ్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది కదా అన్నారు. అలా చేయొచ్చు కదా అన్నారు. అయితే నేనేమంటానంటే కోర్టు ఈ విషయంలో తొందరపడిందన్నా. సో ఇది కోర్టుకు సంబంధించిన విషయం, నేనెవరిని ఈ విషయంలో బ్లేమ్ చేయదలుచుకోలేదు అని చెప్పా. కాబట్టి ఏం జరిగినా అది మంచికే జరుగుతుంది అనుకున్నాను. కేసు డెసిషన్ వచ్చిన తర్వాత నిజమేంటో అందరికీ బాగా తెలిసింది. ఒక కేసు కోర్టుకు వచ్చిందంటే అది చాలా కాలం అలా వెళుతూనే ఉంటుంది. అవును. కానీ పబ్లిక్ నుంచి చాలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. మీ కోలీగ్స్ అంటే మీతో వర్క్ చేసిన వాళ్ళు, ఇంకా మనోజ్ ప్రభాకర్ కూడా చెప్పారు, రకరకాల ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు పబ్లిక్ లో కూడా చెప్పారు కదా. లేదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఎవరి నోటిని ఆపలేం కదా. ఆ విషయంలో మనం ఏం చేయలేం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇక్కడ పబ్లిక్లో కూడా ఎవరైనా ఏమన్నా అన్నారు అంటే ప్రూఫ్ చేయనంతవరకు అది నిజం కాదు. కోర్టులో కేసు నడుస్తుంది. సో దాని గురించి నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. కానీ అలాంటప్పుడు బాగా ఇబ్బంది పడి ఆలోచించారా? అవును, ప్రారంభంలో 1.5 సంవత్సరం కొంచెం కష్టంగానే ఉంది. ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నా అది ఫేట్ అని. నాకు పేషెన్సీ ఎక్కువ. సో పేషెన్సీగా ఎవరుంటారో వాళ్ళకి విజయం ఖచ్చితంగా దక్కుతుందేనే అంట. ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను చూశాను, నరేంద్ర మోడీ గారు మురాదాబాద్ లో క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన కూడా ఎలాంటి ప్రశ్నే అడిగారు, ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళకి మీరు ఓటు వేస్తారా అన్నారు. పబ్లిక్లో అందరూ ఆలోచించే ఓటు వేస్తారు కదా. ఇప్పుడున్న ప్రజల్ని ఎవరు ఏం మోసం చేయలేరు. ఒకవేళ నేనేమంటానంటే అలా గనుక ఏదైనా ఉంటే గనుక పబ్లిక్ ఖచ్చితంగా నాకు ఓటు వేయరు. ఎందుకంటే పబ్లిక్ తెలుసు ఏది నిజం ఏది అబద్ధం. 3 లక్షల ఓట్లు రావడం సాధారణమైన విషయం కాదు. ఈ విషయం నిజం ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. అవును, వాళ్ళకి నిజం తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా క్రికెట్ బోర్డ్ చైర్మన్ శరద్ పవార్ గారిని కలిసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నించారా? చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశా, అది చాలాసార్లు చేశాను. చూడండి, నాకు తెలిసి పెద్ద విజయం 2006లో బోర్డు కెప్టెన్స్ పెలిసినేట్ అయినప్పుడు వాళ్ళు నన్ను కూడా పిలిచారు. బోర్డు పిలిచిందని నేను చాలా సంతోషపడ్డాను. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తే ఆ సందర్భం గనుక వస్తే బోర్డు నన్ను అసలు నన్ను పిలవరు. కానీ నన్ను పిలిచారు. అందరి కెప్టెన్స్ ముందు నన్ను పిలిస్టేట్ చేశారు. చాలా సంతోషం కలిగింది, చాలా ఆనందం కలిగింది కూడా. వాళ్ళ తప్పు ఒప్పుకున్నారు. ఇది నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఆ సమయంలో. బోర్డు ఒప్పుకుంది కానీ మీ మీద వేసిన బ్యాన్ మాత్రం వాళ్ళు విత్డ్రా చేయలేదు. లేదు, కోర్టులో కేసు జరుగుతోంది. ఇన్షాల్లా కేసు జరుగుతున్నప్పుడు అది మంచి విషయమే. కానీ ఇప్పుడు ఈ బ్యాన్ని లేపాలని ప్రజలు అంటున్నారు. ఇది ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేసి పార్లమెంటుకి పంపించారు కాబట్టి అని మీకేమైనా అనిపిస్తుందా? లేదు, ఇప్పటికైతే ఏం తెలీదు. కోర్టులో జరుగుతుంది కదా, అప్పుడే అన్నీ తెలుస్తాయి. అంతకు మించి దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేను కూడా. కోర్టులో కేసు జరుగుతుంది కదా, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని. అది బావుండదు కదా.
మీకు ఈ విషయం బాధగా అనిపించలేదా? మీ సర్వీసెస్ ఖచ్చితంగా ఇండియన్ టీంకి అవసరం ఉండేది. అలాగే మీరు ఒక మంచి కోచ్ అయి ఉండేవారు. ఇంకా మనం ముందుకెళ్ళుండొచ్చు. అవును, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే కంటిన్యూస్గా 2 ఏళ్ల పాటు ఆడడం కుదురుతుంది. ఆ, నిజం చెప్పాలంటే 2000లో నేను సుప్రీం చాలా ఫిట్గా ఉండేవాడిని. అంటే నేనెప్పుడూ ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే యంగ్ ప్లేయర్స్ కూడా 80-90% అది వాళ్ళ వల్ల కూడా కావచ్చు. అంటే అది నేనేమంటానంటే అది అలా జరగలేదు. ఒకవేళ ఫ్యూచర్లో అది జరగచ్చేమో. చాలామంది ప్లేయర్స్ నాకు కాల్ చేస్తారు. నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అది వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అది నాకు ఆనందమైన విషయం. అంటే మీరు తరచు ప్లేయర్స్ అందరికీ టిప్స్ ఇస్తారు అప్పుడప్పుడు కదా? ఇస్తుంటా. ఎక్కువగా ఎవరు ఫోన్ చేస్తుంటారు? చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. అది అంటే కొన్ని చెప్పకూడదు. కానీ ఇది మీకు బాధగా ఉండుంటుంది కదా, 99 టెస్ట్లు ఆడారు, 100వది ఆడలేకపోయామేనని. నా వరకు చెప్పాలంటే ఇది ఒక రికార్డే. 99 టెస్ట్ మ్యాచెస్. అంటే ఇప్పుడు 99లో ఎవరు కూడా అవుట్ అవ్వడం లేదు. 99 టెస్ట్ మ్యాచ్లు ఆడడం గొప్ప విషయం. ఇప్పుడు 2 టెస్ట్ మ్యాచ్లు ఆడితేనే పక్కన పెడుతున్నారు. అప్పుడు అలా కాదు, ఇంకొక రికార్డ్ అనే అంటాను. 99 దీన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అంటాను. సార్ నేను క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు అడగాలనుకుంటున్నారా? సార్ మీరు క్రికెట్ ఆడడానికి ఇంటర్నేషనల్ బోర్డే మిమ్మల్ని బ్యాన్ చేసింది. అందులో నుండి మీరు ఎలా బయటికి రాగలిగారు సార్? దానివల్ల మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది? లేదు, ఎఫెక్ట్ అంటే బ్యాట్ అండ్ బాల్ని అసలు ముట్టుకోకూడదు. ఇదే ఎఫెక్ట్, వేరే ఏ ఎఫెక్టు లేదు. కానీ అప్పుడు జరిగేది ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే అందులో నా తప్పనేదేమీ లేదు. కానీ అలా జరగడం నా తలరాత. అది అలా జరిగిపోయింది. కుదిరినంతవరకు ఎంతో పేషెన్సీతో ఉన్నాను. అది అలా జరిగింది. అయితే నేను ఎవరిని ఎప్పుడూ కూడా బ్లేమ్ చేసింది లేదు. నేను కూడా ఎగనెస్ట్గా మాట్లాడాలి, కాకపోతే ఏం చెప్పలేదు. అంటే నా సమస్యను నేనే ఎదుర్కోవాలి అని అనుకున్నా. అంటే విజయం తర్వాత నేను నా తరపున గెలిచాననే అంటాను. అది ఖచ్చితంగా నిజమే. మీ స్థానంలో ఉంటే ఎక్కువే మాట్లాడేవాళ్ళు. నేను కూడా మిమ్మల్ని ఇదే అడగాలనుకుంటున్నారు. మీరు ఎందుకని ఎక్కువగా అసలు మాట్లాడరు? మీరు తలుచుకునుంటే వాళ్ళందరికీ సమాధానం ఇచ్చుండొచ్చు కదా. చూడండి, నా సైడ్లో ఏ తప్పు లేనప్పుడు నేను ఎందుకని మాట్లాడాలి? ఇప్పుడు జరిగిన విషయం గురించి ఎవరైనా ఎగ్నెస్ట్గా మాట్లాడారంటే నేను వాళ్ళ గురించి మాట్లాడితే అది కాంట్రవర్సీ అవుతుంది. అందువల్ల ప్రయోజనం లేదు. అంటే నా బ్రాటప్ గనక చూస్తే అది డీసెంట్ అయిన బ్రాటప్ అంటాను. సో నేనేమంటానంటే నా సమస్యను నేనే తీర్చుకోవాలి. ఒకసారి ప్రజలకి ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ నేను తప్పు చేయకపోతే ఎందుకని సైలెంట్ గా ఉన్నారు అని. నిజమేనంటారా? నాకదేం అలా అనిపించలేదు. ప్రజలు నన్ను నమ్ముతారు అంతే. నేనెప్పుడైనా ఎయిర్పోర్ట్ వైపు వెళ్తుంటే ఇంకా క్రికెట్ ఆడుతున్నారా అని అంటారు. అది నాకు చాలా సంతోషమైన విషయం. కానీ ఇప్పుడు ఆడలేను కదా. అయితే ఈ వయసులో నేను క్రికెట్ ఆడతానని ప్రజలు నమ్ముతున్నారు. అది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విషయంలో దేవుడికి దండం ఇలా పెట్టాలి. చూడండి, బోర్డు మిమ్మల్ని బ్యాన్ చేసినప్పుడు మీ రికార్డ్స్ చూసామంటే అది నిజంగానే బెస్ట్ అని చెప్పాలి. మీరు చాలా మ్యాచెస్ గెలిచారు, 1 డే ఇంటర్నేషనల్స్ ఆడారు, అలాగే చాలా క్యాచెస్ కూడా పట్టుకున్నారు. అవును. డెబ్యూ నుంచి ఫస్ట్ 3 మ్యాచెస్ లోనే సెంచరీ కొట్టారు. దట్స్ అ వండర్ఫుల్ రికార్డ్. అలాగే బోర్డు మిమ్మల్ని బ్యాన్ చేసినప్పుడు మీ కెరీర్ చూసారంటే అది చాలా పీక్ లో ఉంది. అలాంటి సమయంలో మిమ్మల్ని వాళ్ళు బ్యాన్ చేసినప్పుడు, ఆ టైంలో మీ మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ వేసినప్పుడు ఖచ్చితంగా మీకు బాధ ఉండుంటుంది. నిజమేంటో ఈ ప్రపంచానికి చెప్పాలని మీరు అనుకోలేదా? నిజమేంటనేది ప్రజలకి బాగా తెలుసు కదా. అదే నిజమనేది ప్రజలందరికీ బాగా తెలుసు అంటున్నా. అది అన్ని కంట్రీస్లోని నా గురించి ఎంక్వైరీ జరిగింది, కానీ ఏదీ తేలలేదు. కొంచెం హ్యూమన్ క్రై ఎక్కువ ఉంది, ప్రెషర్ కూడా ఎక్కువైంది. అది మీడియాది. అప్పుడు బోర్డ్ ప్రెసిడెంట్, ఆయన మనసులో ఏముందో నాకు తెలియలేదు. మీకిది అవసరం అనిపించలేదా మీడియా ముందుకెళ్ళి నిజం చెప్పాలి అని? అవును, నాకు తెలుసు. అప్పుడు నేను ముత్తయ్యసారిని కలిశాను. ఏం చెప్పానంటే మీరు చేసింది చాలా తప్పు అన్నాను. ఆయనేమన్నారంటే ప్రెషర్ ఎక్కువైంది, అలా జరిగింది ఇలా జరిగిందని ఏదో సముదాయించారు అంతే. అయితే మీరు ఎప్పుడైనా ప్రజలకి చెప్పాలని మీడియా ముందు రావడానికి ప్రయత్నించారా? అది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదన్న విషయం.